వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈ మధ్య కాలంలో అందరూ కూడా కూర్చొని చేసే జాబ్స్ ఎక్కువైపోయాయి. దీనివల్ల మోకాళ్ళ నొప్పులే కాకుండా నడుము నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళు చాలా వరకు కూడా అంటే ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ అయితే పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కువగా ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ మెడికల్ డైరెక్టర్గా మధురిమా నాయుడు గారు ఉన్నారు, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్. అసలు మోకాళ్ళ నొప్పులు ఐటీ ఎంప్లాయీస్లో అదేవిధంగా సిట్టింగ్ పొజిషన్ చేసే వాళ్ళలోనే ఎందుకు ఎక్కువగా వస్తూ ఉన్నాయి? ఒకవేళ వారు కూర్చున్న చోటనే మోకాళ్ళ నొప్పులు రాకుండా ఎట్లాంటి చిన్న చిన్న మూమెంట్స్ చేయాలి అనేది అయితే మేడం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే అండి. హాయ్ నవీన్ గారు, చెప్పండి. మ్యామ్, చాలా వరకు కూడా మన వీడియోస్ అన్నీ కూడా చాలా వైరల్ అయిపోతూ ఉన్నాయి. సో ఒక వీడియో అయితే కమెంట్ వచ్చేసింది మనకి, మేము కూర్చున్న చోటనే మా నీ స్ట్రెంత్ అండ్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నాం. అంటే మనం ఒక వీడియో చేసాము, పడుకొని మోకాళ్ళతో ఎట్లా మనం ఇది చేయాలనేసి చూసాము. పడుకొని మోకాళ్ళని నీ స్ట్రెంత్ ఎట్లా చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో చేసాము. సరే మేడం, అంత బాగానే ఉంది, మేము కూర్చొని జాబులు కదా, మేము ఎట్లా ఇప్పుడు పడుకొని చేసేది అంటున్నారు. సో అట్లాంటి వాళ్ళ కోసం ఒకటి లైవ్లో ప్రాక్టికల్ వీడియో చేద్దామన్నారు. సో ఎట్లా మ్యామ్, అసలు ఎందుకు కూర్చొని జాబ్ చేస్తే ఎందుకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి? ఎక్కువ నడిస్తే కదా మోకాళ్ళ నొప్పులు వచ్చేది. అంటే ఇప్పుడు బిజీ షెడ్యూల్లో అండి మెయిన్గా ఎక్సర్సైజ్ అనేది కొంచెం అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచిదని మీకు చెప్తూనే ఉన్నాను కదా ఫస్ట్ నుంచి. బట్ ఇప్పుడు ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది ఇక్కడ ఈ బిజీ షెడ్యూల్లో చేయడం, ఇంట్లో అవడం, అంటే బయట జిమ్లో కానీ పోవడం పెద్ద టైం ఉండట్లేదు. కాబట్టి మీకు ఒక 4 సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తాను. అంటే మీరు వర్క్ చేసుకునే ప్లేస్లో, అది ఐటీ అయినా కానీ ఎవరైనా కానీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చండి. అంటే ఇది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, స్టేజ్ 1 స్టేజ్ 2 వాళ్ళు అప్ టు 2/3 వరకు వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ యంగ్ పీపుల్ కూడా ఎవరికైతే టైం లేదో ఈ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటే మీరు ఇక్కడిక్కడే మీ ఎక్కడికి జిమ్కి అక్కడికి పోవాల్సిన అయితే అవసరం లేదంటే నేనైతే పొమ్మనే చెప్తాను, ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్తాను. బట్ అలాంటి బిజీ షెడ్యూల్లో టైం దొరకనప్పుడు దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇట్లా ఎక్కువ అంటే మనం కూర్చునే పోస్చర్ని బట్టి మనకి బ్యాక్ పెయిన్ కూడా వస్తుందా? అవునండి, తప్పకుండా. మనం పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పోస్చర్ అనేది బ్యాడ్ పోస్చర్స్ ఉండడం వల్ల నెక్ పెయిన్స్ వస్తాయి, బ్యాక్ పెయిన్స్ వస్తాయి. అండ్ మెయిన్గా ఐటీ జాబ్ చేస్తారు కదండి పాపం, 8 to 9 hours వారు ఇట్లా వంగి ల్యాప్టాప్ వర్క్ చేయడం వల్ల నెక్ పెయిన్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి బ్యాక్ సపోర్ట్స్ తీసుకోవడం వల్ల కూడా బ్యాక్ పెయిన్స్ వస్తాయి అనమాట. మీకు అది కూడా నేను ఆ పోస్చర్ గురించి ఎలా మెయింటైన్ చేయాలని కూడా చెప్తాను. మనకి ఇక్కడ సక్సెస్ రేట్ ఎట్లా ఉంది అంటే పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మెయిన్ ఆర్థో అనేది ఎక్కువ వినబడుతూ ఉంటుంది. సో సక్సెస్ రేట్ ఎట్లా ఉంది? సర్జరీస్ ఏ విధంగా జరుగుతూ ఉంటాయి? అంటే మెయిన్ గా మాకు వచ్చేది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అండి మెయిన్ గా. అంటే ఇంకా అన్ని ఫ్రాక్చర్లు అయిపోయి అన్ని బోన్స్ పాలిట్రామా కేసులు వస్తాయి, మనకి స్పోర్ట్స్ ఇంజరీస్ కేసులు వస్తాయి, స్పైన్ చేస్తాము, అన్ని రీప్లేస్మెంట్స్, మెయిన్గా నీ రీప్లేస్మెంట్స్ చేస్తాము. సక్సెస్ రేట్ అనేది ఇప్పటివరకు అయితే ఎప్పుడు కూడా సక్సెస్ రేట్ అనేది డిపెండెంట్ అయితే సర్జన్ మీద అండి. అండ్ మెయింటైన్ చేసే స్టెరైల్ కండిషన్స్ మీద, అవన్నీ మనం జాగ్రత్త చేస్తాం కాబట్టి ద సక్సెస్ రేట్ ఈస్ హై. యాక్సిడెంటల్ కేసెస్ అంటున్నారు కదా, ఒకవేళ ఆర్థోకు సంబంధించి మనకి ఏమన్నా ఇది ఆరోగ్యశ్రీ లాంటివి ఇవన్నీ కూడా అప్లికబుల్ మన దగ్గర ఉన్నాయండి. మనకి గవర్నమెంట్ ఇచ్చిన మంచి స్కీమ్ ఉందండి, ఆరోగ్యశ్రీ ఉంది. సో పెద్ద బోన్ ఫ్రాక్చర్లు ఏవైనా కానీ మనం స్కీమ్ కేసుల్లో కూడా చేస్తాం అనమాట. ఓకే మ్యామ్, ఒకసారి ప్రాక్టికల్గా మనం చూద్దామండి. ఇప్పుడు కూర్చొని ఎలా స్ట్రెంత్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఈ కాలు కొంచెం లిఫ్ట్ చేయమ్మా, లిఫ్ట్ చేయి, అలా మళ్ళీ స్లో చేయి. అంటే కాలు లిఫ్ట్ చేసి ఇంత మీకు చెప్పాను కదా 1 2 3 4 5 6 7 8 9 10 సెకండ్స్ అని మీరు కౌంట్ చేసుకొని స్లోగా దింపాలి. అలా కౌంట్ చేయండి. 1 2 స్ట్రైట్ చేయండి, అంతే, అక్కడే ఉంచండి. 3 4 5 6 7 8 9 10 స్లోగా దింపండి. మళ్ళీ ఆగాలి. 1 2 3 4 5 6 7 8 9 10 స్లోగా. అలా 3 సెట్స్ చేయాలి. స్లోగా 10 times రిపిటేషన్ ఉండాలి. చేస్తూ ఉంటే ఏమవుద్దంటే ఈ క్వాడ్స్ అనే మజిల్ స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట. చేసుకోవచ్చు, ఆఫీస్లో కూర్చొని చేసుకోవచ్చు మంచిగా. ఓకే, చేసుకోవచ్చు. ఇక్కడ మామూలుగా కొద్ది మందికి మోకాలు చుట్టూ ఒక వాపులాగా వస్తుంటుంది కదా, స్వెల్లింగ్, అట్లాంటి వాళ్ళు చేయొచ్చా మేము ఇది? అంటే డిపెండ్స్ అండి. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చేయకూడదు, ఆబ్వియస్లీ యూ నీడ్ మెడికల్ అటెన్షన్ అనమాట. సో ఇంకా ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాలు వాపులు ఉన్నాయి కదండి, కొంచెం మైల్డ్గా ఉంటే చేయొచ్చు. మరి హెవీగా ఉన్నప్పుడు యూ షుడ్ నాట్. అంటే పెయిన్ స్టిఫ్నెస్ ఉన్నప్పుడు చేయకపోవడమే మంచిది. ఇది పెయిన్ తగ్గేది చేయడమే మంచిది. ఈ పెయిన్స్ రావడం ఎందువల్ల అంటే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం వలన, లేకపోతే నార్మల్గా అక్కడ ఉన్న బోన్ స్ట్రెంత్ తగ్గిపోవడం? బోన్ స్ట్రెంత్ కాదండి, మెయిన్గా కార్టిలేజ్. అంటే అరిగిపోవడం అంటే కార్టిలేజ్ పోవడం అనమాట. సో ఏజ్ పెరిగే కొద్దీ సైనోవియల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయి కార్టిలేజ్కి ఫుడ్ అనేది తగ్గిపోవడం వల్ల కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవడం వల్ల వచ్చేదే
ఆస్టియోఆర్థరైటిస్. ఇప్పుడు ఏ స్టేజ్ లో మనకు పెయిన్స్ ఉన్నాయి, ఎంత కార్ట్లేజ్ జరిగింది అనేది మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు అండి మన హాస్పిటల్? మన హాస్పిటల్ ఏంటంటే ఎవరు వచ్చినా కానీ అది ఏ స్టేజ్ లో ఉంది, 1 2 3 4 అనేది మనం ఎక్స్రే తీసి పేషెంట్ కి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇంకా అంటే ఒకవేళ ఈ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇట్లా పెయిన్ తగ్గించుకోవడానికి? అదే స్టేజ్ 1 అంటే ఫస్ట్ అయితే మనం ఎప్పుడు కూడా ఫిజియోథెరపీ టాబ్లెట్స్, ఫిజియోథెరపీ అనేది చెప్తాం. అప్పటికి ఎంత చేసినా ఎక్సర్సైజ్ చేసినా కానీ తగ్గకపోతే అప్పుడు మీకు ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒకవేళ నెక్స్ట్ ఎక్సర్సైజ్ అంటే ఏం చెప్తారు? నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి నించోనండి, నించోమ్మా. ఇప్పటి వరకు మనము తొడ భాగంలో ఉన్న ముందు మజిల్ కి స్ట్రెంథన్ చేయడం జరిగింది. ఇప్పుడు తొడ భాగంలో ఉన్న వెనకాల మజిల్స్ హ్యామ్ స్ట్రింగ్స్ అంటారు, ఆ హ్యామ్ స్ట్రింగ్ మజిల్స్ కి మనం ఇప్పుడు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం అనమాట. ఈ కాలు బెండ్ చేసుకోమ్మా, మోకాల దగ్గర బెండ్ చేసుకో, మళ్ళీ దించు, మళ్ళీ బెండ్ చేసుకో. ఇది కూడా అంతే అండి, 3 సెట్స్ చేయాలి విత్ 10 రిపిటేషన్స్ చేసుకోవాలి. ఇది అలా లెక్క పెట్టుకోవాలి, 1 2 3 4 5 6 7 8 9 10 అలా స్లో చేసుకొని మళ్ళీ దింపుకోండి. ఇలాగ చైర్ ముందు పెట్టుకొని సో కాలు అనేది వెనకాల దగ్గర ఇట్లా బెండ్ చేసుకొని మళ్ళీ స్లోగా లిఫ్ట్ చేసుకోవాలండి. ఇంత కౌంట్ లెక్క పెట్టుకొని 1 to 10 సెకండ్స్ వరకు కౌంట్ లెక్క పెట్టుకొని బెండ్ చేసుకొని మళ్ళీ స్ట్రైట్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే వెనకాల ఉన్న మజిల్స్, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అనేవి స్ట్రెంత్ అవుద్ది. నీ జాయింట్కి మెయిన్గా ఒక క్వాడ్సే కాకుండా హ్యామ్స్ట్రింగ్స్ కూడా స్ట్రెంత్ చేసుకోవాలి. మొత్తం ఈ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంత్ ఉంటే నీ మీద ఎఫెక్ట్ పడదు. మీరు ఎప్పుడన్నా కింద కూర్చున్నా కానీ మెట్లు ఎక్కినా దిగినా చేసినా కానీ పెద్ద ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఈ బటక్స్కి స్ట్రెంత్ చేసుకునేదానికి. కొంచెం కాలు వెనకాలకి లిఫ్ట్ చేయమ్మా. ఇది ఒక 1 2 3 4 5 సెకండ్స్ దించేసి. ఓకే, ఇది ఎవరైనా చేయొచ్చా మ్యామ్? ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉంది అనే వాళ్ళు మ్యామ్? బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఓకే మ్యామ్. ముఖ్యంగా పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇంకా ఏమేమి సర్జరీస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి, ఎట్లాంటి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది? అంటే మన దగ్గర ఆర్థోపెడిక్స్ అండి మెయిన్ గానే, దాని తర్వాత కార్డియాలజీ విభాగం ఉందండి. మెయిన్ గా స్టంట్స్, యాంజియోగ్రామ్స్ అన్ని కూడా చేస్తూ ఉంటాము. దాంట్లో కార్డియాలజిస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ గైనిక్ ఉంది మన దగ్గర. యూరాలజీ కూడా ఉందండి. యూరాలజీ కూడా మన దగ్గర ఒక 60 to 70 సర్జరీస్ అవుతాయి. ఇవి మన స్టోన్ కి సంబంధించి, కిడ్నీ స్టోన్స్ కి సంబంధించినవి, PCNL, URSL, RIRS అనేవి సర్జరీస్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి నెక్స్ట్ కాఫ్ మజిల్ కండి మెయిన్ గా. ఇది బెండ్ చేసుకో, లెఫ్ట్ సైడ్ బెండ్ చేసుకో అండ్ రైట్ సైడ్ స్ట్రెచ్ చేయమ్మా బాగా. అంతే హ్యాపీగా చేయి. అట్లా ఎంతసేపు చేయాలి? అంటే ఎంతసేపు హోల్డ్ చేయాలి? జస్ట్ ఒక 5 to 10 సెకండ్స్ అండి. మీకు మరీ ఇబ్బంది అవుతున్నప్పుడు చేయొద్దు, రిలాక్స్డ్ పొజిషన్ లో చేయండి. ఇప్పుడు ఇప్పుడు అలానే ఈ లెఫ్ట్ దాంతో ఒక 10 రిపిటేషన్స్ చేయి. 10 రిపిటేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకో లెగ్ మార్చాలి. సరేనా? నిజంగా ఏంటంటే ఆర్థోపెడిక్ డాక్టర్స్ అంటేనే ఏదో మీకు మోకాలు నొప్పులు వచ్చాయా అయితే హాస్పిటల్కి వచ్చేయండి అని చెప్పేసి అంటుంటారు. కానీ ఒక డాక్టర్గా మీరు ముందు మోకాలు నొప్పులే రాకుండా ఉండాలంటే ఇవి చేయండి అని చెప్తా ఉన్నారు. చెప్పాలండి యాక్చువల్లీ కొన్ని ఈ అవేర్నెస్ అన్నమాట. అంటే ప్రతి ఒక్కరు హాస్పిటల్లో వచ్చే టైం ఉండదు కదా, అలాంటి వాళ్ళల్లో ఏంటంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్ మనం ఒక అవేర్నెస్ అన్నట్టు చెప్పడం. ఈ మధ్య ఏంటంటే చాలా మంది అసలు బయటికి వచ్చి వాకింగ్ చేయడమే మర్చిపోతా ఉన్నారు. సో దానివల్ల కూడా ఈ ప్రాబ్లం అంటే బిజీ షెడ్యూల్ ఒకటి, తర్వాత లేవడమే 9 కి ఆఫీస్కి వెళ్ళిపోతా ఉన్నారు. లేవడమే 9 కి లేసేసి 10 కి ఆఫీస్కి వెళ్ళిపోతా ఉన్నారు. సో విటమిన్ D3 కూడా వచ్చేటట్లేదు, కనపడట్లేదు. అందుకే ఈ బోన్ స్ట్రెంథనింగ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. లైక్ మీకు లాస్ట్ టైం చెప్పినట్టు వైటమిన్ D రిచ్ ఫుడ్స్, కాల్షియం రిచ్ ఫుడ్స్ మన డైరీలో కానీ, చీజ్లో కానీ ఇవన్నీ ఉంటాయి, స్పినాచ్లో కానీ ఇవన్నీ ఈ వైటమిన్ D రిచ్ కాల్షియం ఫుడ్స్ తీసుకోవడంతో పాటు ఇది ఎక్సర్సైజ్ చేసుకుంటే మీ బోన్ హెల్త్, జాయింట్ హెల్త్ అనేది బాగుంటాయండి. ఓకే, ఇది కాఫ్ మజిల్ కి. ఓకే, మొత్తానికి మోకాల నొప్పులు అనేది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, అదే విధంగా ఆఫీస్ లో ఉన్న వాళ్ళు కూర్చున్న చోటే ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఈ స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళకైతే ఇట్లా చేసుకుంటే తక్కువ మోకాల నొప్పులు తగ్గే విధంగా ఉంటుంది. కానీ అప్పటికీ తగ్గలేదంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్ని అయితే విజిట్ అవ్వండి. సో ఆర్థోపెడిక్ డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. ఇది ఏంటి మేము అంటే డైలీ చేయాలా, లేదంటే ఎప్పుడు మోకాల నొప్పులు వచ్చిందో అప్పుడు మాత్రమే చేయాలా? డైలీ చేసుకోవాలి. డైలీ కంపల్సరీ మీ రొటీన్ లైఫ్ లో ఇది ఒక పార్ట్ అయిపోవాలి. సో జిమ్ కి పోలేము, ఇంకా బయట గ్రౌండ్కి వెళ్ళి చేయలేము, ఇంట్లో థ్రెడ్ మిల్ కూడా చేయలేకపోతున్నాం, టైం ఉండట్లేదు అంటే ఆఫీస్ లో కూర్చొని చేసే చిన్న చిన్న ఎక్సర్సైజ్ అనమాట బ్రేక్ టైంలో. అలానే కూర్చోకుండా ఎవ్రీ 45 minutes కి
మీరు అలా ఎలా తిరుగుతూ ఒకసారి అని కనీసం మీరు 1 డేలో కనీసం ఇది ఒక 15 మినిట్స్ మీరు స్పేర్ చేసుకొని చేస్తే చాలా మంచిది. ఇవన్నీ చేసామండి, అయినా మాకు మోకాళ్ళ నొప్పులు తగ్గలేదు. మోకాళ్ళ నొప్పి నన్ను చూడాలి, హాస్పిటల్కి రావాలి, మీ దగ్గర ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ని మీట్ అవ్వాలి. ఓకే ఓకే. చెప్తుంటారా మ్యామ్ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఐటీ ఎంప్లాయీస్ వస్తుంటారని చెప్పారు కదా, అంటే తప్పకుండా మేము ఇట్లాంటి ఎక్సర్సైజెస్ అన్ని చేసాం మేము అయినా తగ్గట్లేదు అన్నప్పుడు మెయిన్ వాళ్ళకి ఎక్స్రే తీసినప్పుడు ఏం తెలుస్తా ఉంటుంది మ్యామ్? అంటే గుజ్జు అరిగిపోయినట్టు కనపడుతుందా, లేదంటే బోన్ లో ఏమైనా స్ట్రెంత్ కనపడుతుందా? మనకి ఎప్పుడు ఎక్స్రేలో ఏంటంటే మనకి బోన్ యొక్క చేంజెస్ తెలుస్తాయి అన్నమాట. మనం 2 చూసుకోవాలి మెయిన్ గా. పటల్ల అనేది నీ క్యాప్ అనేది ఒకటి ఉంటది కదా, నీ క్యాప్ అరుగుతుందా లేదో చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ నీ క్యాప్ అనేది అరుగుతుందండి, ఎక్స్రేలో మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ జాయింట్ అంటే ఇది. సో ఈ థై బోన్ కి ఇది లెగ్ బోన్ కి మధ్యలో ఈ జాయింట్ అనేది చూసుకోలేదు, నీ జాయింట్. దీంట్లో స్పేస్ అనేది తగ్గుతూ ఉంటది. అండ్ ఇంకా బాగా అరిగిపోతే ఇంకా స్పేస్ తగ్గిపోవడము, ఆస్టియోఫైట్స్ ఫామ్ అవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట. ఎక్స్ట్రా బోన్ ఫార్మేషన్, దాని వల్ల వాపులు రావడం అనేది కంపల్సరీ. ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యి లూజ్ బాడీస్ ఫామ్ అయిపోవడం వల్ల ఏంటంటే ఈ వాపులు ఇవన్నీ కూడా ఫ్రిక్షన్ ఎక్కువైపోద్ది కదండి. ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ పోయింది అనుకోండి, బోన్ కి ఫ్రిక్షన్ ఎక్కువైపోద్ది. దానివల్ల ఏంటంటే మీకు వాపులు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి అనమాట. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మ్యామ్. చాలా వరకు కూడా అందరికీ అర్థమయ్యే విధంగా, అదే విధంగా ప్రాక్టికల్ గా నేను ఆఫ్ ది రికార్డ్ అడిగాను మ్యామ్ని, మ్యామ్ ఇట్లా ప్రాక్టికల్గా చేద్దామంటే కానీ చాలా సపోర్ట్ ఇచ్చేసేసి, లేదు నవీన్ అందరికీ అర్థం అవ్వాలి, ఎందుకంటే ముందు హాస్పిటల్ని వాళ్ళు విజిట్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళు చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అది ఏ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఎట్లా చేయాలి అనేది అయితే మనం లైవ్లోనే చూద్దామని చెప్పేసి మేడం కూడా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నవీన్.